టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఆరోపణల నుంచి విముక్తి కలగాలని అమ్మవారికి పూజలు, కొబ్బరి బొండాలతోటి మొక్కులు తీర్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన అభిమానులు. తిరుపతి జిల్లా సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఆయనపై వచ్చినటువంటి కుట్రపూరిత ఆరోపణల నుంచి త్వరగా బయటపడాలని వేడుకుంటూ నారాయణవనం, పిచ్చాటూరు మండలాలకు చెందినటువంటి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు మంగళవారం ఉదయం 10:30 నారాయణ సముదాయం గ్రామంలోని వెలసినటువంటి టిటిడి అనుబంధ ఆలయ శ్రీశక్తి అవనాక్షి అమ్మవారి ఆలయంలోని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిపోలంపై జరిగినటువంటి కుట్రలో ఆయన ఆరోగ్యం క్షీణించిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే ఆరోగ్యం త్వరగా బాగవ్వాలని చెప్పి వేడుకుంటూ ఆయనపై వచ్చినటువంటి కుట్రపూరితమైన ఆరోపణల నుంచి సురక్షితంగా బయటపడాలని వారు వేడుకున్నారు. అంతకుముందు అమ్మవారిని పూలమాలలతోటి అలంకరించిన తర్వాత ఆయన పేరుతో అర్చన నిర్వహించారు. నారాయణవనం, పిచ్చాటూరు మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు సుమారుగా 101 టెంకాయలను ఆలయం ఎదుట కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అలాగే మంగళవారం ఉదయం 7 గంటలకు నారాయణవనంలోని దుండి వినాయకుని ఆలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరుపై అర్చన, టెంకాయ హారతులు ఇచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం కుట్రపూరిత ఆరోపణల నుంచి సురక్షితమైనటువంటిగా బయటపడాలని కోరుకుంటూ గిరి ప్రదక్షిణను కూడా బయలుదేరారు. చెవుతులు అడిచిదా దత్తేడా అమ్మా அப்படி கொஞ்சம் பார்த்து ఫోటో